గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య, ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది.
చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా శ్రీభూసతులతో ఈ అభిజిత్ లగ్నంలో వెంకటాచల పర్వతంపై స్వామివారు స్వీకరిస్తున్నటువంటి శ్రీవారి కళ్యాణోత్సవ సేవని శ్రీవైఖానస ఆగమోక్తంగా అర్చకవరేణ్యులు జరిపిస్తున్నారు. సమస్త భక్త జనము స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ వారి యొక్క గోత్రనామాలను శ్రీవారి భక్త సంకల్పంగా మనవి చేశారు. అంతేకాకుండా గృహాల నుండే శ్రీవారి భక్తులందరూ కూడా స్వామివారికి తమ సంకల్పాలను మనవి చేసుకుంటున్నారు. ఆ తదుపరి అంగంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు ఈ భగవత్ కళ్యాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా జరిపించేటువంటి ప్రక్రియ కోసం జయాసూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి ఆరాధన జరిపిస్తారు. ఆ తదుపరి వరుణదేవుని ఆవాహనతో పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా జరిపిస్తారు. శ్రీవారిని ఆపాదకేశాంతము చూడాలట. అమ్మవార్లను శిరస్సు నుంచి పాదాల వరకు దర్శించాలట. జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క సుందరమైనటువంటి స్వరూపం బహు కోమలాంగిగా శ్యామలాంగిగా ఉన్నటువంటి ఆ జగన్మాత యొక్క సందర్శన భాగ్యం. అదిగో రచిత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి సమంత్రకంగా అక్కడ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించబోతారు శ్రీవైఖానస కైంకర్య పరులు. దానికి పూర్వం విశ్వక్సేనుల వారి ఆరాధన జరిపిస్తున్నారు. యస్యద్విరద వక్త్రాద్యాహ పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అంటూ ఆ శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి కళ్యాణం. ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మా పునాతు నిరుపమగుణ సింధుర నిత్యలక్ష్మే సమేతో నిఖిల నిగమవేద్యోనుస్తులో వెంకటేశః నిజ చరణదమర్ధ్యాసక్త భక్తౌ కరక్షి నివసత హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం తదవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దైకృకం స్మరామి యత్ర జోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర త్రయం తజోర్భూతే ధ్రువాణి ధర్మదిన్మమ స్మృతే సకల కళ్యాణ బాధనం యత్ర జాయతే పురుషత్వమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింద్రి హృదస్యామో హృదయస్నో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం జ ఓం భూ
अद्य मया पूर्वोक्त एवं गणविजयनिमिट्टायामस्यां सुपतितो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्कलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मार्गं पुण्यावादनं करिष्ये आदौ निर्विघ्नेन प्रतिभावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये ततः कलशाराधनं करिष्ये दारादत्तमानचेषु सरत्सरित्सु परिपूरितेषु अपोमगृण्डं प्रतिपादयिष्ये कृणोमि दत्ताकं सुचर्गं सुधर्म इदमापच्छिवा जपदमाज्यान्ता शान्ततमाशमा शुभतमाः पूताः पूततमा पुण्या पुण्यतमा मेद्यतमा अमृतामृतरसाः पूताः ब्रह्म पवित्रेण पूताः सूर्यस्य रश्मिभिः एते शतं वरुणये सहस्रं यज्ञजाः पाशावितताः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोदविष्टर् विश्वे देवामञ्जन्तु मरुतस्वस्य ओं भो वरुणमावाहयामि प्रजेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुणोपहारनिवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरातो भवतु वोमाग्नेजोजस्माद्वदामहे त्वा विश्वेषु दात्मन्महितो नशम्भः वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामदेशो विबुधानामनातिः यामे सुस्तान्दनिदहन्ददातु ओं भूस्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जयामावाहयामि विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः सूत्रवत्यै नमः विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहारनिवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरादो भवतु भवद्वरणज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रयतां प्रजापतिः श्यां जन्तुघोराणि श्यां जन्तुपापानि श्यां जन्तुईतयः शुभानि वर्धतां शुभानि श्यां जन्तुघोराणि श्यां जन्तुपापानि श्यां जन्त्वाईतयः शुभानि वर्धतां शुभानि श्यां जन्तुघोराणि श्यां जन्तुपापानि श्यां जन्तुईतयः शुभानि वर्धतां शुभानि वों मतो देवावन्तनो यदो विष्टुर्विजक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्टुर्विजक्रमे त्रेधानि तदे पदं समूढमस्य पाकुंसुरे त्रीणि पदा विजक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यतयतो वृदानि वस्पसे इन्द्रस्वयुद्धस्सका तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुरादतं तद्विप्रासो विपञ्चमोजाग्रमागुं सस्कमिन्ददे विष्णोर्यत्परमं पदं द्रविनोदाद्रविनोदस्तरस्य द्रविनोदानदरस्य प्रियं सदे द्रविनोदा वीरवते मिषन्नो द्रविनोदारासदे दीर्घमायुः सविता पश्चात् सविता पुरस्तात् सवितो द्रात्तात् सविताद्धरात्तात् सवितानस्वत सर्वदा आदिं सवितानो रासदां दीर्घमायुः भद्रं कर्णे विष्णुमाय देवाः भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्त्रेरङ्गे सुष्ठुवागुंसस्तनोभिर्व्यसेमधयितं विदायुः शतमेन्नशर्दोऽन्त्यदेवायत्राणश्चक्राचरसन्तनोना पुत्रा सौयत्र पितरो भवन्ति मानो मध्यानि निषिता युद्गन्तो आदितिर्झोरतिथिरन्तरिक्षं अतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातमतिर्जनित्व यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपब्जुषं यदा वै सूर्योदयते अतनक्षत्रन्येते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पुष्केत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं पुण्यावान् वृत्तिं प्रवन्तो क्रमणे स्वत्ते वृत्तिं प्रवन्तो कर्मरुध्यता वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोजिष्ठामजोपवस्थानवोर्जेतदादन महेरणाय चक्षुषे योपस्तवदमोरसस्य मादिगतेनः उषधेरव मातरः तस्मा अरङ्गमामभोजश्चक्षजाय जन्मदा आपो जनगदाचनः दिविश्रेष्मान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमस ब्रह्मवच्चसायत्मा पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता सुपुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदिजा पुनन्तु विश्व आजवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीत्यत्
अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमुच्यसे अग्ने वततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसुविदः पवित्रेण धवेन च यः पावमानीरत्येते ऋषभिस्समृतकं रथं तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः सुतगायकृतश्चतः ऋषभिस्समृतोरजः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्र ततोऽद्यामकं जरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पणीमहे इन्द्रस्य नीते सहमा पुनातो सोमस्वस्यावरुणस्समीच्या यमो राजा प्रविणापि पुनातु मां जातवेदा मोज्जयन्त्या पुनातो तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुपेक्षितं सन्नो अस्तु द्विपदे षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान्तिषु देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्तिषु मासाः पितरो मार्जयन्तां उदीत्यान्तिषु गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्तिश्या बवौषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तिषु यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजजानि हस्मान् स्वावेशो हनमेवोपमानः नृत्यन्यूनं प्रददन्नो चतुष्मा सन्नयेत्विपदे चतुष्पदे अमेवः वास्तो ओष्पदे विश्वारूपाण्या विशन् सकासुसे वजेति नः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्कं सर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखदास्थानं प्रतिष्ठापयां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా సాలగ్రామ స్వరూపంగా వెంకటాచల పర్వతంపై వెలసి అర్చావతార స్వరూపంగా మలయప్ప స్వామిగా శ్రీభూసతులతో స్వామివారు స్వీకరిస్తున్న ఈ వైవాహిక మహోత్సవంలో ఇప్పటి వరకు కూడా కైంకర్యపరులు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తించబోతున్నారు. తిరుమల కొండ పరమ పావనమైనది, బ్రహ్మమయమైనది, సచ్చిదానంద స్వరూపమైనది. పరమాత్ముడైనటువంటి వెంకటాచలపతి దివ్య పాద స్పర్శతో పునీతమై సాలగ్రామమై దివ్యధామంగా వెలుగుతున్న ఆ తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఆ కళ్యాణోత్సవాన్ని మనందరం వీక్షించడం అంటే పూర్వజన్మ చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మాత్రమే మనం దీన్ని దర్శించగలుగుతున్నాం. శ్రీనివాసుని యొక్క దయారూపమై ఘనీభవించినటువంటి ఆ దయ ఏదైతే ఉందో అదే వెంకటగిరిగా మారితే ఏ విధంగా చెరుకు రసం ఘనీభవించి చక్కెరగా మారుతుందో అదేవిధంగా శ్రీమన్నారాయణుడి యొక్క దయ ఘనీభవించి వెంకటాచల పర్వతంగా మారిందని దయాశతకంలో వేదాంత దేశికులు వర్ణిస్తారు. అటువంటి వెంకటాచల పర్వతంపై స్వామివారి కళ్యాణోత్సవంలో అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని పంచమృత్తికా పాలికలలోకి ఓషధీ బీజాలను నవధాన్యాలను నిక్షిప్తం చేసి మంత్రజలంతో ప్రోక్షణ చేస్తూ సద్బీజాలను అక్కడ అంకురించేటట్టుగా చేసేటువంటి
ఒక వైదిక ప్రక్రియ సద్యోంకురార్పణం. నారాయణ కృపారాసే అంటూ భక్తులు పరమాత్ముణ్ణి ఈ కొండపైన భావిస్తారు. నారాయణుడి యొక్క కృపంతా కూడా రాశీభూతమైతే ఆ దాని పేరే వెంకటాచల పర్వతం, తిరుమల కొండట. తిరుమల కొండ అణువణువు కూడా భగవత్ స్వరూపమే. కలియుగ వైకుంఠమై తిరుమల క్షేత్రాన్ని ప్రతి భక్తుడు కూడా పరమ పవిత్రంగా భావిస్తూ స్వామివారి దర్శనం కోసం అహరహము తపిస్తూ స్వామి నామాన్ని జపిస్తూ నిత్యమై సత్యమై ఉండేటువంటి స్వామి స్వరూపమే శ్రీవేంకటాచల పర్వతం. అందుకే వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ అంటూ అన్నమాచార్యుల వారు అమితమైనటువంటి భక్తితో స్వామివారిని కొనియాడారు. తొండమాన్ చక్రవర్తి నిర్మించినటువంటి గృహాలయము ఆనంద నిలయ విమానమై శ్రీభూసతులను తన వక్షస్థలంలోకి చేర్చుకొని శ్రీనివాసుడై స్వామివారు తన భక్తులను కాపాడేటువంటి ఒక బృహత్కర యజ్ఞంలో, అందున ప్రతినిత్యము ఎన్నో ఉత్సవాలలో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తుంటే శ్రీవారి కళ్యాణోత్సవం మాత్రం స్వామివారికి అమ్మవార్లకు అత్యంత ప్రీతిదాయకమై సకల భక్తుల మనోరథాలను ఈడేర్చేటువంటి ఒక పుణ్యోత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. తదుపరి అంగంగా స్వామివారికి అమ్మవార్లకు జరిపించబోయే రక్షాసూత్ర ధారణ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ జరిపించబోతున్నారు. మనందరం కూడా భక్తితో వీక్షిస్తూ ఆలకిద్దాం. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకన్మాన్ రక్షాబంధనభూజాంచ కరిష్యే సన్నో నిదత్తాన్ తపసో నిదత్తాన్ స్వయం పృథగ్నే పృథగే మురాజ ఓం భో శేషమావాహజామి నాగరాజమావాహజామి సాత్శీర్షమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణిజం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరాతో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యతి నర్మణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయురుపబ్రమావహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో అవసరగ్ని స్వస్తయే దేవామద్భ్రో స్వస్తయే స్వస్తి నో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతే స్వస్తి పంచామనుచరేమ సూర్యా చంద్రమసా ఆపివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారకతాన్ ధ్రువం శుభగుం శుభం. స్వామివారికి జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు స్వస్తి సూక్తాలతో అనంతుణ్ణి, నాగరాజుని, ఆదిశేషుణ్ణి పసుపు దారాలలోకి ఆవాహన చేసి స్వామివారు పెళ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డారు కాబట్టి సమస్తమైనటువంటి ఉపచారాలను కూడా స్వామివారికి సమర్పణ చేస్తూ అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము సమస్తమైన ఉపచారాలను స్వామివారికి సమర్పణ చేసి ఆ తదుపరి స్వామివారి దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. శేషశైల శిఖరాగ్రమందు శ్రీనివాసుడు అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా స్వయం వ్యక్తమై పద్మపీఠంపై నిలబడి తన భక్తులను అనుగ్రహిస్తున్న ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు తన భక్తుల కోసం ఆనంద నిలయ గర్భగుడిని దాటి మలయప్ప స్వామిగా ఆ వెంకటరమణ కళ్యాణ మండపంలో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఉభయ దేవేరులతో స్వామివారు స్వీకరించేటువంటి ఆ కళ్యాణోత్సవంలో తాను పెళ్లి కొడుకుగా మారి తన భక్తుల కోసం స్వామివారి అవతార రహస్యాలన్నీ కూడా కేవలం భక్తులను కాపాడడానికి ఒక మిషగా, ఒక
కారణంగా తీసుకొని స్వామివారు అవతరించినవే. ఆఖరికి ఈ కలియుగంలో అవతార స్వీకారం లేకుండానే నేరుగా అలవైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రాన్ని ఆనంద నిలయంలో తాను తన భక్తుల కోసం ఒక నెపంతో స్వామివారు ఈ భక్తుల రక్షణ కోసం వేంచేశారు. అటువంటి స్వామి అదేవిధంగా తన భక్తులను రక్షించుకోవటానికి అన్నమయ్యకి అలనాడు కలిగించినటువంటి ఆలోచనే ఈ శ్రీవారి కళ్యాణోత్సవం. సాధారణంగా కళ్యాణాన్ని బ్రహ్మోత్సవాలు అయిన 10వ రోజున నిర్వర్తించేవారట. ఆ తదుపరి అన్నమాచారుల వారు కళ్యాణోత్సవాన్ని విడిగా స్వామివారికి జరిపిస్తూ ఉంటే మనల్ని అనుగ్రహించడానికి పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు దాన్ని నిత్యోత్సవం చేసి తన భక్తుల యొక్క ఆలన పాలన చూడడానికి, తన భక్తుల రక్షణని తాను స్వీకరించడానికి అదిగో ఈ కళ్యాణోత్సవం అయితేనే రక్షాసూత్రాన్ని నేను ధరిస్తాను, కాబట్టి నా భక్తుల రక్షణ నాదే అంటూ ప్రతి నిత్యము కూడా స్వామివారు ఈ రక్షాసూత్రాన్ని ధరిస్తూ తన భక్తుల్ని స్వామివారు కాపాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉభయనాంచారులు కూడా నిత్యానపాయనులై స్వామివారిని అనుసరిస్తూ పరమ సాధ్వీమణులై ఆ జగన్మాతలు ఇరువురు కూడా ఈ కళ్యాణోత్సవంలో సకల జగత్తుని కాపాడడం కోసం రక్షాసూత్రాన్ని పెళ్లి కుమార్తెలుగా స్వీకరిస్తూ కైంకర్యపరులు అక్కడ అందిస్తున్నటువంటి ఉపచారాలను స్వీకరిస్తూ వారి యొక్క వామహస్తానికి కట్టబోయేటువంటి ఈ రక్షాసూత్రాన్ని అమ్మవార్లు కూడా స్వీకరిస్తున్నారు. సప్తచలాధీశుడై సకల జగత్తుకి కూడా ఆది పురుషుడై ఆగమాలకు వేదాలకు ఆది నిలయమైనటువంటి స్వామివారిని శ్రీవైఖానస ఆగమోక్తంగా పూజించడం ద్వారా సకల అభీష్టాలు కూడా నెరవేరతాయి. కాబట్టి ప్రతినిత్యము ఆ స్వామిని మనందరం కూడా చూసేటువంటి భాగ్యాన్ని ఆ తండ్రే మనకు కల్పించి అదిగో ఎంతమందికి స్వామివారి కళ్యాణాన్ని చూడాలన్న సంకల్పం కలుగుతుంది. చూసినంత మాత్రాన కోటి కన్యాదాన ఫలాన్ని అనుగ్రహించేటువంటి పరమాద్భుతమైనటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ఆలంబిసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. దివ్యత్వపు అగ్రత్వంగా విరాజిల్లి వెలుగొందేటువంటి స్వామివారి యొక్క దివ్యమోహన స్వరూపం ఏదైతే ఉందో అటువంటి స్వామివారి యొక్క ఆ భంగిమ తన భక్తులను రక్షించడానికి అన్నట్లుగా ఉంది అని వర్ణిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆనందకరంగా పరమ విచిత్రకరంగా ఉండేటువంటి స్వామివారి అభయహస్తం, కటిహస్తం, వరదహస్తం తన భక్తులకు దారి చూపించేటువంటి ఆ కొండలరాయుడు కరుణాంతరంగుడై శ్రీనివాసుడై కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తుంటే ఎటువంటి ఉపద్రవాలు రాకుండా నిష్ఠతో స్వామి కళ్యాణాన్ని చేసేటువంటి శక్తిని అనుగ్రహించమని అర్చకవరేణ్యులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించారు. ఆ తదుపరి అగ్నిసాక్షిగా జరిగేటువంటి వివాహాలకు అగ్నే సాక్షి, అటువంటి యజ్ఞేశ్వరుడైనటువంటి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ అగ్ని ప్రతిష్టాపన ఆగార వైదిక ప్రక్రియని వేదమంత్రాలను పఠనం చేస్తూ సకల దేవతలను కూడా అక్కడ ఆవాహన చేస్తారు. హోమగుండం చుట్టూ కూడా ఏతోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష ఏతోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా మృద్వాంసం శుద్ధ ఆశైర్వా మక్తో ఇంద్రశుద్ధన ఆకై శుద్ధ శుద్ధాభిరోతిభిః మయి దేవాన్ త్రివణమాయి జంతాం మయ్యాసేనస్తు మయి దేవహూతిః దైవ్యాహోదాస్యామ తనువా సువీరాః ఉద్దన్యమానమస్యామేత్యమాత్మానం భజమానస్య హంతో శివానస్సంతు పృథివీ దన్నో శాదా పృథివీ దోకశాత పూతశ్చదనేన సౌమ్యా కృణద్వకం రసనా హోత వికుంతద్ తత్స వితర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దుజో జోన ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష్య జాతవేదోగ్నిం గృహీత్వా
स्तण्डिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो न प्रचोदयात् जातवेदो अग्निं गृहीत्वा जातवेदोपमनस्करेदोहतिं च तपदग्निनिश्यते अग्निमस्वस्तादहव्यगं समीगर्भाजनेन्योमयोभोः घृतपृषस्वा सरितो ब्रुवन् घृतं ब्रुवन् सरिजा यक्ष देवान् आजुर्दाग्ने अभिशोजिषान् घृतप्रदेको घृतजो निरेति तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतस्सृजो वेन आवः स पुत्न्या पमास्य विष्टा सतस्तजो निमतस्तवः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनकं सोमो वर्णन्तमाचकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सवेयं पितुस्त्रवणं यो ददात तस्मै ओं भू सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासन ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुणोपहारवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतो सुप्रसन्नो वरदो प्रवदो ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तयत्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तयत्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादादावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोसि दक्षिणतो विष्णोस्तोपोसि उत्तरतो विष्णोस्तोपोसि प्राच्या विष्णोस्तोपोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोमं प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयत्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय तोभो जनत्वसवो जनत्को सप्तशन्तान् विषः पात्राणि देव यज्ञायै गोसवो जनत्को सप्तशन्तान् विषः पात्राणि देव यज्ञायै दक्षिणवनदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासृज्ञमावाहयामि यज्ञदैश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिजुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्यागुष्टनिर्वपामि प्रजापतिजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि मरुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वपामि बृहस्पतिजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अस्तुभ्यागुष्टनिर्वपामि पूष्णेजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवतसोमाजुष्टनिर्वपामि औपासृज्ञाजुष्टनिर्वपामि यज्ञदेवेभ्यो देवेभ्योजुष्टनिर्वपामि सर्वदेवेभ्योजुष्टनिर्वपामि आद्यञ्च प्रतिष्ठयामि चोरन्त्रप्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधसि स्वाहा अमृतृणमसि वा ऋणमसि अन्तरितकुं रक्ष अन्तरिदा आराधयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्टा आराधयः चक्पति स्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आध्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः
వరుణాయ నమః వాజవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజనాప్రవే నమః విషర్పిణే నమః నర్యవాసతే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా బ్రహ్మన్ సోమం తమాదాస్వా ఆదస్వా సమేత జస్వాహ ఆగార ముహూర్తత్వ ముహూర్తోస్తు పరిదయన్ స్పృష్ట్వా వాయువ్యాదాగ్నేయ అంతం ప్రజాపతికే స్వాహ నైరుత్యాధీశాన అంతం ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతికే స్వాహ బ్రహ్మణే స్వాహ వసుభ్య స్వాహ వరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోవస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ శుభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఓపాసరజ్ఞాయ స్వాహ యజ్ఞేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ చురున్ సావిత్ర్య గృహీత్వా వ్యాహుతిర్జుహోతి ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అతిథేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిధ ప్రాసామీః ప్రాణాయామ్యాస్యాం స్మృతితో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సకన్మాంగం మౌపాసనాజ్ఞోంతో మంత్రలోపే క్రియాలోపే క్రమలోపే కాలవిపర్యాసే క్రమవిపర్యాసే న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవం ఘోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువ ఓం మతో దేవావంతునో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానతదే పదం సమోఢమస్య పాకం శ్రేయ స్వాహ త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణుకర్మాణి పస్కదేదో ప్రధాని పస్పసే ఇంద్రస్య యజ్ఞస్య గా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత శౌర్యః దివే వదక్షురాతదగ్గు స్వాహ తద్విప్రాసో పంచభోజ కృపాకం తస్కమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అతిథేన్వమగ్గుస్తానుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిధ ప్రాసామీః హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు చెనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము చెనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు తనలోనే తాను ఈ గురుదైవమాయా దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు తనలోనే తాను ఈ గురుదైవమాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు
పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు తూలని పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు నేల తడియదు నీరు తివియదు నేల తడియదు నీరు తివియదు తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా నేల తడియదు నీరు తివియదు తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు ఓ ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు నట్ట నడుమనున్నాడు నాననీదు మాయా చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు నట్ట నడుమనున్నాడు నాననీదు మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు हेमाच्छादं पटकदोर्दं विद्युडोत्पत्तिभाजं दिव्यानादं कुशलपरिजत्केदनन्दण्डपाणिं वेदारावं ऋणमयमहं वाहनं दोष्कदुष्कं बिम्बेजन्तं विघ्नसमहं प्राप्तवन्तं भजामि अत भगवतो महापुरुषस्य श्रीमतादिनारायणस्य अचिन्त्यात् परिमिततक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्राकाशहङ्कार महदो व्यक्ताख्य सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारदक्ति श्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां मूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां मधोभागे महानालायमानस्य वनिराजश्चेषस्य सहस्रवणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डि सुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते सुंजमनि रक्षोवते सुन्दमते गन्धवत्तिलगावते जशोवते त्वष्टदेव प्रीव्राजते इन्द्राग्नेयमुनिऋतुवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरादर्पिर्ददिक्षेरसुद्धोदकाख्य सप्तार्न परिवृते जम्बोप्लक्ष कुशक्रौञ्च सागजान् विपुष्कराख्य सत्त्वद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्षुदिञ्जपारयात्राख्य सप्तकुलवर्वद विराजिते भारतकं पुरुचारीलावृतपत्रास्वकेतुमाला हिरण्यकरमणक गुरुवर्षाख्य नववर्षाणां मध्ये
वरदवर्षे वरदखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण नभो मण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवता सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धे द्विवनो ब्राह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे इह जन्मनि च हेदक्षरपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापादकादि समस्त दुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधलोक्षफलसित्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरे चत्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकलसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवत्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गेरज भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसाद कर्मविदप्राणकृतस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरज भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतानिकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरज भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मक नित्ययौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अकलशाखाध्यायिनौ अखिललोकगोत्रपवित्राय श्रवण नक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामाधर्वण सकल वेदाध्यायिने भार्गवत्योनोपनम और्वैदिलवञ्चारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवी सर्वालङ्कारवतीं सुराङ्गणा संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनी आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां पुत्रफल्गुनी नक्षत्रे कन्या रासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणे त्वं दास्यामि। ऋग्यजुश्यामाधर्वण सकल वेदाध्यायिनीं कात्सभावत्सारणै ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गणा संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्या वृणीमहे वृणे त्वं दास्यामि। कन्या कनकसम्पन्नां कनकाभरणैर्युतः दास्यामि विष्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्वलङ्कृतां साध्वीं सुसेनाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरस्मिरोत साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभ।
ఓం నమో వెంకటేశాయ. మాయావీ పరమానందః త్వక్త్యా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే భోగిరాజగిరింగత్యా స్వామి పుష్కరిణీ తటే రమతే రమణీకాంతే రమణీయే శ్రియః పతిః. పూర్వాం తామ్రపర్ణ్యుత్తరే తటే తింత్రిణీమూలధామ్నే శ్రీ నమో వెంకటేశాయ. మాయావీ పరమానందః త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. శ్రీవారికి నిత్యము ఆలయంలో పఠించేటువంటి మంత్రపుష్పంలోని శ్లోకం ఇది. భగవంతుడు మాయావి అయి ఆయన లీలలు అతి గూఢమై ఉత్తమమైన మహానంద స్వరూపమైన అలవైకుంఠాన్ని విడిచిపెట్టి స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీదేవి అమ్మవారితో స్వామివారు ఆనంద నిలయ దివ్య విమానంలో వసిస్తున్నారని ఈ శ్లోక తాత్పర్యం. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాదానం ఎందుకు చేయాలి అంటే బ్రహ్మలోకాది ఆదిత్యలోకాది గోలోకాది సమస్తమైనటువంటి లోకాలలో మన పితరులు ధన్యత చెందటం కోసం కన్యాదానాన్ని జరిపించాలిట. అందున భగవంతుడికి జరిగేటువంటి కళ్యాణాలు కన్యాదానాలలో కోటి కన్యా మహాదానం, కోటి కన్యలను దానం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అంత ఫలితం భగవత్ కళ్యాణంలో పాల్గొనడం వల్ల, దర్శించడం వల్ల, శ్రవణం చేయడం వల్ల కలుగుతుందని శాస్త్రవచనం. అటువంటి స్వామివారికి జరిగిన ఉభయ కన్యాదానాన్ని, ఆ కన్యాదానంలో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క విశేషమైనటువంటి గుణ రూప లావణ్యాలన్నిటినీ కూడా ప్రవరలుగా గోత్రనామాలుగా వారి యొక్క ఋషులను తెలియజేస్తూ ఆ మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. అదిగో ఆ తదుపరి అంగంగా స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ఒక రజత పాత్రలోకి నారికేళాన్ని ఉంచి దానిపైన అమ్మవార్లకు స్వామివారు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను మహాలక్ష్మీదేవతను ఆవాహన చేస్తూ మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అంటూ ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు స్వామి వక్షస్థలంలో వసిస్తూ ఉంటే అటువంటి తల్లిని ఈ మంగళసూత్రాలలోకి ఆవాహన చేస్తున్నారు. సర్వమంగళాదేవతను ఆవాహన చేశారు. వచ్చినటువంటి ఆ దేవతలకు సమస్తమైన ఉపచారాలను, గంధలేపాది సమస్తమైనటువంటి ఉపచారాలను, పుష్పాలను, అక్షతలను సమర్పణ చేస్తూ స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరిపించబోతారు.
స్వామివారికి సమర్పించేటువంటి ఉపచారాలు ఏమిటయ్యా అంటే వస్త్రం యజ్ఞోపవీతం చ గంధలేపన భూషణే పుష్పదాం అంజనాదర్శ ధూపదీపో అర్ఘ్యమేవ చ దశోపచారాన్ దేవస్య అలంకారాసనే దదేత్. అలంకార ప్రియో విష్ణు అన్నారు. శ్రీవారు అలంకార ప్రియులు. ఆ స్వామిని ఎంత వైభవంగా అలంకరిస్తే అంత మురిసిపోతారట. అందుకే ఆనంద నిలయవాసుణ్ణి ప్రతినిత్యము కూడా దివ్యమైన సుగంధభరితమైన పుష్పమాలికలతో సదా విశేషంగా అలంకరిస్తూ ఉంటారు. అదిగో స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరిపించబోతున్నారు. స్వామివారి పక్షాన కైంకర్య పరులు అమ్మవార్లకు ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపిస్తారు. గోవింద గోవింద. ప్రజాపతి సోమకం రాజానమసృజతా త్వంత్రజో వేదాన్మగృధ్యంతా తాన హస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్నాని సుభగే పంచేవ శరదాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానమసృజతా త్వంత్రజో వేద అశ్వసుజ్యంతా తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్నాని సుభగే కంఠేవ శరదాం సదా భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభ. నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మలరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మలరే చెలులు కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగల నిద్దరికి కూడే పొంతనము కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగల నిద్దరికి కూడే పొంతనము అదితేన మన్యస్మా నవదేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవదవిద ప్రసుభా ఇమమేవ శ్రుదేవ మధ్యాచముడయ మమ సురాజకే స్వాహ తత్వాజామి బ్రహ్మణో వందమానస్సుజాసా ఆస్తే యజమానో హవిర్భిః అహేణమానో వనపోజ్జృగం స్మానాయ ప్రమోషే స్వాహ త్వన్నో అగ్నేవరస్య విద్వాన్ దేవస్య హేడోవజాతి జ్యేష్ఠాః యజుష్టవనిరసోసి జానోస్మాన్ ద్వేషాగుంసే పరమద్యస్మ స్వాహ సత్వన్నో అగ్నేవమోపబోధేనే దుష్టవ్యస్యాం వతతవ్యష్టౌ అవజక్ష్మనో వ్రేడుకం సుభజోనిగే దుస్వాహ
त्वमग्नेयासन् यजासन् यदः अजासन् हव्यमो शयानो देहे चतुस्वाहा चित्तं जस्वाहा चित्त चत्वाहा आकोदं जसाकोदिश् चत्वाहा विज्ञातं जस्वाहा विज्ञानं जस्वाहा मनस् चत्वाहा तत्परे चत्वाहा पूर्णमाद तत्वाहा वों भू स्वाहा वों भुव स्वाहा वोगं सुवस्वाहा वों भूर्भुवत्सवस्वाहा अदितेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः प्राणानायं यास्यां स्मदिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो लादहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदविदप्रसभा इमान् लाजानमित्यभिगार्य इमां लाजानावपामि समृद्ध्यकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरणमञ्जदाम् यन्नाद्रुवब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पदरे दन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरणमञ्जदाम् यन्नाद्रुवब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घाजुरस्तु मे पदरे दन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरणमञ्जदाम् यन्नाद्रुवब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घाजुरस्तु मे पदरे दन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवत्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः अस्यां स्मृतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो अतितेन सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अतितेन मन्यस्मा नवदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसभा वं मतो देवावन्दना यदा विट्टर्विदक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विट्टर्विदक्रमे त्रेधानतदेवदं समो नमस्क भागं सुरे स्वाहा त्रीणि पदाविदक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विस्कदयदो वृदानि वस्पदे इन्द्रस्यजस्सगा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पृच्छन्त शौर्यः दिवे वदक्षुनादग्गु स्वाहा तद्विप्रासो पञ्चभोजाग्रवागं तस्मिन्ददे विष्णोर्यत् परमं पदग्गु स्वाहा वों भू स्वाहा भुव स्वाहा सुव स्वाहा वों भूर्भुवत्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः प्राणानायं यास्यां स्मृतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसभा यदस्सकर्मणोत्तरेरितं विद्वान्योर्महाकरम् अग्निस्तत्मृतकट्विद्वान् सर्वक्वसुगतं करोतु स्वाहा अग्नये सुतहृदाउदीनां कामानाकुन्तमदेत्रे स्वाहा अग्निये स्वाहा अग्निनादाय स्वाहा अग्निनपतये स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमस्मै स्वाहा अग्नये सुष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा जन्मात्मापूदग्निस्तत्पुनरागा जातवे दावचर्षणे स्वाहा पुनरग्निचक्षुरिदान् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे त्वमायिदानक्षदातमक्षो स्वाहा इष्टेभ्यो स्वाहा वाचननिष्टेभ्यो स्वाहा व्यचुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्यो स्वाहा तनूभ्यो स्वाहा समृद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा वेदो श्वेतसे महे स्वाहा वेदो श्वेतसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमेदे स्वाहा यमस्य देमहि वृच्चोर्मोभागि स्वाहा सोमस्य देम चित्तं मे भागि स्वाहा वाजोर्देमहि प्राणान्मे भागि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे भागि स्वाहा सप्तते अग्ने समिद सप्तजिह्वा सप्तऋषय सप्तधाम प्रियाणि
सप्तहोत्रा तत्पदात्माजन्ततोत्पयोनिर्रार्पण स्वाकृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा अग्निर्जैर्नं वेदिर्जैर्नं जोर्जैर्नं पृथ्वीजैर्नं वोषधनश्चैव स्वाहा ऐसे ऋतदान विद्वानट्टुभृतेन पूर्णबाहुतञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो जोसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माद्या सृप्यन्ताम् अदितेन्ममुग्गुस्तानमदेन्ममुग्गुस्ता सरस्वतेन्ममुग्गुस्ताः देवसविधप्रासामीः आवाक्य देवताभ्यो नमः हिदास्मदास्तान प्रतिष्ठापजां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च पश्चिमतः परिदिमपनजा दक्षिणतः परिदिमपनजा पश्चिमतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे पवित्रमच पवित्रमे भोजा स्वाहा सर्वमय भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणाजां मुद्राजां मुदेचां मुद्भाजां मदराजां मार्जयन्तां दक्षिणतः परिदिमपनजा सर्वान् परसोऽभ्यास ग्रन्थिं विसृज्याद्भिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा बवोषधयो मरुतां पृषस्पततो न वृट्टिमेरय स्वाहा भूतिस्मातेर्लभते नित्यगुं सर्वजज्ञकृतं भवेदग्निरमारतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रजाजुषं जमदग्ने कस्यपत्यत्रजाजुषं यद्धेवानान्त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घाय सतन्तवर्चसे त्रजाजुषं मा भोजिष्टामजोपभक्तानवोर्जेतदातरा महेरणाजदक्षसे योवस्यवदमोरदत्तस्य पादकदेनः उषधेरव मातरः तस्मा अरङ्गमापभोजस्य मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृताश्रात्कृतं मया देवा परमोनस्पतस्तु वै प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यवान् वै तानि शेषानि शेषेण श्रीकृष्णात् स्मरणं कृतं कायेन वाचा मनसेन्द्रिय वा बुद्धात्मना वा विकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्कं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्तानं प्रतिष्ठापजां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः कुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि आदित्यमुपगच्छ तत्ब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। ఓం నమో వెంకటేశాయ.
స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో మాంగళ్య ధారణ అనంతరం అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి అప్పాలను పేలాలను హోమద్రవ్యంగా సమర్పణ చేసి యాగ విభూతిని స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేసి అదిగో తాళపాక వంశీకుల చేత 2 నారికేళాలను దొర్లిస్తూ ఆడుతున్నటువంటి పూల బంతులాట వారణ మాయిర కార్యక్రమంలో ద్రవిడ వేదానికి సంబంధించిన ఆండాళ్ళమ్మవారు రచించినటువంటి పాసురాలను గానం చేస్తూ వారణమాయర కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని కైంకర్య పరులు నిర్వర్తించబోతున్నారు. ఆనంద నిలయంలో స్వయంభూవుగా వెలసి సాలగ్రామ శిలామూర్తిగా, స్థానకమూర్తిగా, ధ్రువమూర్తిగా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి అలంకారాలలో పుష్పాలంకారము స్వామివారికి అత్యంత ప్రీతిదాయకం. అదిగో స్వామివారి గళసీమలో ఉన్న పుష్పమాలికని ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైనటువంటి పుష్పాలు ఏమిటయ్యా అంటే పుష్పైర్ దేవా ప్రసీదంతి. భగవానుడు పుష్పాలతో పూజించినప్పుడు సంప్రీతుడవుతాడట. కాబట్టి మల్లెలు, సన్నజాజులు, మొగలి, సంపెంగలు, సురపొన్నలు, నాగకేసరాలు, పొగడలు, తామరలు, కలువలు, తెల్లగన్నేరు, జమ్మి, అశోకము, దేవకాంచనం, గులాబీ, పచ్చగోరింట, ఎర్రగన్నేరు, నంద్యావర్తం, దాసాని, మారేడు పూలు, నల్ల కలువలు, మెట్ట తామరలు, అవిసెపూలు, కడిమి పూలు, మామిడి పూత ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజకు అర్హమైనవి. దేవదేవుడు పూలదేవుడు. ఎన్ని పూలు అలంకరిస్తే అంతో సంతోషపడతారట. అయినప్పటికీ యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ తులసీ త్వాం నమామ్యహం అంటూ తులసి స్వామివారికి అత్యంత ప్రియమైన పత్రంగా సమర్పణ చేస్తే ఒక్క తులసీ దళానికే తూగినటువంటి స్వామివారు పుష్పమాల పరివర్తనానంతరం స్వామివారి చెంతకి ఉభయ నాంచారులు కూడా వేంచేపు చేయబడతారు. ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెంతకు చేరేటువంటి శుభతరుణం. శ్రీ భూనీలా సమేత మలయప్ప స్వామిగా స్వామివారు తన భక్తులను అనుగ్రహించే శుభ తరుణం. కోరిన కోర్కెలను ఇడ్చేటువంటి కొండలరాయుడు కరుణాంతరంగుడై తన భక్తుల సంకల్పాన్ని నెరవేర్చే శుభ సమయం. ఈ సమయం పుష్పమాల పరివర్తనానంతరం శ్రీభూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమోహన సందర్శనం చూడండి. ఆహా, ఎంత నయనానందకరంగా ఉంది. ఆ తదుపరి అర్చకవరేణ్యులు శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని అక్కడ సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తారు. స్వామివారు అమ్మవార్లకి, అమ్మవార్లు స్వామివారికి తలంబ్రాలు పోసుకునేటువంటి కార్యక్రమం అక్షతారోపణ కార్యక్రమం. ఆ తదుపరి ఆనంద కర్పూర నీరాజన సమర్పణతో ఈ కళ్యాణోత్సవం సుసంపన్నమవుతుంది. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు